హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు పెసర వడియాలు పెడుతున్నానండి. దానికి నేను కేజీ పెసరపప్పు తీసుకున్నానండి. తీసుకుని శుభ్రంగా కడిగేసి ఇలాగా గట్టిగా రుబ్బుకోవాలండి. గట్టిగా రుబ్బుకుంటే వడియాలు బాగా వస్తాయి. పలసగా అయితే వడియాలు విరిగిపోతాయండి. దీన్ని బాగా రుబ్బుకున్న తర్వాత అందులో 20 పచ్చిమిరపకాయలు, కాస్త అల్లము బాగా మిక్సీ పట్టుకుని ఇలాగా మెత్తగా రుబ్బుకుని ఇప్పుడు రుబ్బిన పిండిలో కలుపుకోవాలండి. ఇదంటే నేను ఇప్పుడు ఇలాగ రుబ్బిన పిండిని ఇలా కవర్లో వేసుకున్నానండి. ఇలా కవర్లో వేసి ఇక్కడ కిందన హోల్ పెట్టుకుంటే చక్కగా వడియాలు పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇది ఈ టిక్ వాడితే వడియాలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు చక్కగా ఇలా వడియాలు పెట్టేసుకోవడమే. ఇలా పెట్టడం వల్ల ఈజీగా ఉంటుంది, వడియాలు కూడా చాలా బాగా వస్తాయి.